స్త్రీలకు వ్రతాలున్నాయి. ఆ వ్రతాలను స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు. స్త్రీల మాదిరిగానే పురుషులకు కూడా వ్రతాలను ఆచరించే అధికారం ఉందా? పురుషులకు వ్రతాలు అనేవి తప్పకుండా ఉన్నాయి. స్త్రీలకు వాళ్ళకి వీటిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వ్రతములు చేశారు. మరొకటి, ఎప్పుడైనా సరే స్త్రీ కానీ పురుషులు కానీ విడివిడిగా వ్రతం చేయటం అనేది కేవలం స్త్రీలు చేసేటువంటి వ్రతాలకు మాత్రమే కొన్ని, అంటే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళగౌరి, వరలక్ష్మి ఇటువంటి వ్రతాల్లో మాత్రమే తప్ప వీళ్ళు కూడా ఒంటరిగా చేయకూడదు. దంపత్యో సహాధికారాత్ అని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. దంపతులు అయినప్పుడు మాత్రమే వాళ్ళకి అధికారం వస్తుంది. కనుక కుదరినప్పుడు నేను అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామంటే, ఒక కుర్రాడు స్టూడెంట్ నేను రేపు పరీక్షల్లో మార్కులు రావాలి చేస్తానంటే అతన్ని చేయమంటారు, ఒక్కడిగా చేస్తారు. అటువంటి చోట మాత్రమే తప్ప మామూలుగా అయితే అతడికి వివాహం అయితే అతను ఒక్కడే చేయకూడదు, ధర్మపత్ని సమేతంగానే చేయాలి. అట్లాగే ఆమె కూడా పక్కన భర్త ఉన్నప్పుడే చేయాలి. కాబట్టి షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్ళు ఆయనకి నిండుతాయి, ఈమెకి 60 నిండవు. ఈవిడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నదై ఉంటుంది కదా, కానీ ఈవిడ కూడా కూర్చోబెట్టి ఈవిడ కూడా షష్ఠి పూర్తి కిందే జరుగుతుంది. కాబట్టి అది తప్పకుండా ఉంటుంది. మరి ఈవిడికి ప్రత్యేకంగా షష్ఠి పూర్తి చేస్తారా? ఆయన షష్ఠి పూర్తికి 60 చేశారు, ఈవిడ 60కి ఈవిడికి ఎందుకు చేయరు అంటే, ఇది షష్ఠి పూర్తి వ్రతం అనేది ఆ ఇంటి యజమాని తాను చేసేది, ఆమెతో కలిసి చేస్తాడు. మరి ఈమె ఏం చేస్తుందంటే, ఈమెకి లక్షవర్తులం అనేది షష్ఠి పూర్తి వ్రతానికి పర్యాయంగా చెప్పారనమాట. కాబట్టి ఇటువంటి వ్రతాలు అంటే లక్షవర్తులం, ఇటువంటి వ్రతాలు, ఆ తర్వాత చిత్రగుప్తులం అని ఇటువంటివన్నీ మహిళలు ప్రత్యేకంగా ఉండి చేసేందుకోసం, వాళ్ళకు కూడా ప్రమేయం కలగటం కోసం చేశారు. పురుషులకు నిత్యము సంధ్యావందనం వీళ్ళు తప్పకుండా చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఈ వ్రతం లేదా అంటే ఉన్నది, ఇది కూడా నిత్యమైన వ్రతం. వీళ్ళకి సంధ్యావందనం చేయడం కానీ, వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించడం కానీ, మరి వ్యవసాయం చేసే వరకు వ్యవసాయమే ఒక వ్రతం. ఎవరికి వారి వారి వృత్తులు వారికి వ్రతంగా చెప్పబడ్డాయి. కనుక ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళకి తోడుగా పక్కనే కూర్చుంటున్నాం, మనం ఏమి చేయట్లేదు అని అనుకోకుండా మహిళలకు కూడా వాళ్ళ ప్రమేయంతో వాళ్ళకి ప్రత్యేకంగా చేయటం ఉంటుంది. ఈ విధంగా ఇద్దరికీ వ్రతాలు ఉన్నట్టే. వీలైనంత వరకు అన్నీ కలిసి చేయవలసినవి, విడివిడిగా చేసేవి కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి.